'హరహర వీరమల్లు' ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ట్రైలర్ చాలా బాగా నచ్చింది గానీ, మ్యూజిక్కే కొంచెం కీరవాణి గారు సరిగ్గా ఇవ్వలేదు అన్నట్టు నాకైతే అనిపించింది. ట్రైలర్ స్టార్టింగ్‌లో 'అర్జున్ దాస్' గారి వాయిస్‌తో చాలా బాగా స్టార్ట్ అయింది. అలాగే ఎండింగ్ గూడా చాలా బాగా ఇచ్చారు ట్రైలర్. ట్రైలర్ ఎవరు కట్ చేశారో గానీ ఎడిటర్ చాలా బాగా ఫ్యాన్స్‌కి ఎలా కావాలో అలా కట్ చేశారు. కానీ అక్కడ మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొంచెం మనకి మైనస్ అయిందని చెప్పుకోవచ్చు ఆ ఒక్క ట్రైలర్‌లో. కానీ పవన్ కళ్యాణ్ గారు స్టైలిష్‌గా చాలా బాగా కనిపించారు. అలాగే కామెడీ గూడా 'సునీల్' గారున్నారు. అలాగే 'సుబ్బరాజు' గారున్నారు. ఇలా 'తనికెళ్ళ భరణి' గారున్నారు. ఇలా ముగ్గురున్నారు. ట్రైలర్ మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది. 'నిధి అగర్వాల్' గారు 2, 3 సంవత్సరాలు వెయిట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే సినిమా మంచి హిట్ కాబోతుంది కాబట్టి. అలాగే ట్రైలర్ గూడా చాలా అంటే చాలా బాగుంది. అందరికీ నచ్చింది. కానీ ఆహ్, మనం మిస్ అయిన ఎలిమెంట్ ఏంటంటే మ్యూజిక్ ఒక్కటే. మరి 'కీరవాణి' గారు సినిమాలో అలా చూపించారు. ఎందుకంటే 'బాహుబలి' టైంలో గూడా మనకి ట్రైలర్‌లో అంతగా ఏమి అనిపియలేదు. కానీ థియేటర్‌లో వేరేలా ఉంది. మ్యూజిక్ గాని, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గాని అది గూడా మనం గుర్తుంచుకోవాలి. అయితే 'హరహర వీరమల్లు' ఫ్యాన్స్‌కి మాత్రం చాలా హ్యాపీగా అనిపించుండిద్ది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని చాలా స్టైలిష్‌గా చూపించారు. అలాగే సినిమాలో యాక్షన్ గూడా ఉండబోతుందని మనకి ట్రైలర్‌లోనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే చాలా యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నట్టు మనకు కనబడుతుంది ట్రైలర్‌లో చూస్తే. కానీ 'అర్జున్ దాస్' గారి వాయిస్ కూడా చాలా అంటే చాలా ఆల్రెడీ మనం 'కల్కి' సినిమాలో చూసాం. అర్జున్ దాస్ గారిది బ్యాక్‌గ్రౌండ్ వాయిస్. కృష్ణుడికి కూడా చెప్పారు. అలాగే ట్రైలర్‌లో స్టార్టింగ్ చెప్పేయటం చాలా బాగుంది. మీకెలా అనిపించింది ట్రైలర్? నచ్చిందా లేదా కింద కామెంట్‌లో అయితే మెసేజ్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది.